పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగాల కల్పనలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 2 బిల్లులకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర మంత్రిమండలి రాష్ట్రపతిని విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు బీసీ సంఘాలు ప్రతినిధులు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ గత మార్చి నెలలో శాసనసభలో ఆమోదించిన 2 బిల్లులు గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు విధించిన గడువు సమీపిస్తుండగా ప్రస్తుతం బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆగస్టు 5, 6, 7 తేదీల్లో నేరుగా కలిసి విజ్ఞప్తి చేయడానికి వీలుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరాలని కేబినెట్ నిర్ణయించింది. రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఈ విషయంలో అన్ని పార్టీలు సహకరించాలని మంత్రిమండలి కోరింది. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రివర్గ నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి అధికారికంగా వెల్లడించారు. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.